ఈరోజు ఎవరైనా Yeah, కొత్తగా వచ్చారండి? నిన్న డెమోకి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ న్యూ టు దిస్? yes, Sandy. So, yeah, this is Gavaskar. ఓకే. Yeah, yeah. ఓకే. So, I have some భాస్కర్. queries. Yeah, I యాహ్! have some యాహ్! queries. This is my first class, actually. ఓకే. యాహ్! టెల్ మీ. So, can I go టెల్ మీ. ahead? Yeah. యాహ్! Yeah, ష్యూర్. actually, I'm working with the TCS. Almost like I have 10 years of experience. I'm working as an SME, as a project lead ఓకే. for ఆన్? completely for Azure Cloud. ఓకే. Okay, so what యాహ్! present అంటే మాకు కాల్స్ లేవండి యాక్చువల్గా. సో ఐఎమ్ ట్రయింగ్ టు స్విచ్ మై డొమైన్. ఓకే. నైస్. బట్ మాకైతే ఆక్టా అయితే ఐడియా ఉంది. లైక్ వీఆర్ యూజింగ్ రేడియస్ ఆక్టా ఎంఎఫ్ఏ, హుహు. ఓకే. బట్ వీఆర్ యాక్సెసింగ్ త్రూ ఇంట్రా ఐడి మైక్రోసాఫ్ట్. ఓకే. సో ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ దిస్ ఆక్టా మీకు టూల్. ఎంట్రాయిడీలో అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్ అవన్నీ తెలుసా? లేదండి. మీరేం చేస్తారు ఎంట్రాయిడీలో? ఇంట్రా ఐడిలో జస్ట్ లైక్ మాకు ఇట్స్ యాక్టివ్ డైరెక్టరీ. సో యూజర్స్ క్రియేషన్, గ్రూప్స్ క్రియేషన్, సో హుహుహు. ఇవి ఉంటాయన్నమాట. అక్కడ మాకు అథెంటికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ మేము సెలెక్ట్ చేసుకుంటాం లైక్ ఎస్ఏఎంఎల్, రేడియసా, సర్టిఫికేట్ అనేది జస్ట్ సెటప్ హుహుహు. అంతే. ఓకే. ఓకే. గుడ్. బట్ మాకు ఏడి టు ఆక్టా ఇంటిగ్రేషన్ అనేది తెలియదు. అండ్ ఓకే. ఎస్ఎస్ఓ వాట్ ఇవన్నీ అబౌట్ ఐడియా లేదు. okay, you don't know about SSO. Okay. Yeah. And it's So, a good move. It's a good move as per my opinion okay. because ఎందుకంటే Okta ID plus Entra ID is an advantage. Definitely. Okay. ఎందుకంటే you will have a basic knowledge like what is AD, how an AD account looks like and Correct. how the account looks like. Mhm. సో మీకు ఈ ఐడియా ఉంటుంది కాబట్టి యూ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ. Okay. సో అంటే ఇట్స్ మా డెఫినెట్. అంటే మాకేంటంటే అండి, సో అజూర్ వర్చువల్ డెస్క్టాప్స్ క్రియేట్ చేసి యూజర్స్ కి ఇస్తామన్నమాట. సో అప్పుడు యూజర్స్ ని క్రియేట్ చేసి అవి అంటే నాట్ ఇన్ డెప్త్ అనమాట. ఎంట్రా ఐడి సపరేట్ టీమ్ ఉంటారు. బట్ ఎనీవే వాళ్ళతో కొలాబరేట్ అవుతాం, ఎందుకంటే సో యూజర్ కి యాక్సెస్ కావాలి దట్స్ వాట్ కాబట్టి. ఐఎమ్ సేయింగ్. యూజువల్లీ యూ విల్ క్రియేట్ ఏడి లైక్ అకౌంట్స్, గ్రూప్స్, those కరెక్ట్. type of mailboxes. Am I right? కరెక్ట్. Yeah, ఎస్ అండి. I understood completely. సో నేనేమంటున్నానంటే మీకు ఒక మంచి అంటే ఎంట్రా యాక్చువల్గా సేమ్ లైక్ ఆక్టా యూ కెన్ లర్న్ ఎంట్రా ఐడి ఆల్సో. అంటే ఆక్టా ఎలానో ఎంట్రా ఐడిలో కూడా వీ విల్ డూ ఎస్ఎస్ఓ, ఎంఎఫ్ఏస్, ఇంటిగ్రేషన్స్ విత్ ఆక్టా, ఇంటిగ్రేషన్ విత్ డిఫరెంట్ అప్లికేషన్స్, కాన్ఫిగరేషన్స్, all these setup what and all we are doing in Okta, the way you can do all those things in Entra ID also. But you don't know what exactly you will do coming to in Entra ID. Like in the integration part you don't know, but you have a basic knowledge like how the accounts look like. Am I right? కరెక్ట్. Understood. Yeah. సో ఇప్పుడు నేను స్విచ్ అవుతే సో లైక్ వాట్ షుడ్ బి ద మార్కెట్. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అయితే చాలా రేషన్ నడుస్తుంది కదా. ప్రెసెంట్ కాల్స్ కమింగ్ టు ఆక్టా వీ హ్యావ్ అంటే కాల్స్ అయితే ఇప్పుడు చాలా బాగున్నాయండి. ఐఎమ్ టెల్లింగ్ ట్రూలీ, కాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రమ్ ద పాస్ట్ 1 month వీ హ్యావ్ మోర్ కాల్స్ యాక్చువల్లీ. కమింగ్ ముందు కొంచెం డల్ ఉంది కానీ ఇప్పుడైతే మార్కెట్ ఓకే అండి కంప్లీట్లీ. ఓకే. అండ్ వన్ మోర్ అండి. సో ఇప్పుడు మనము సర్చ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ జాబ్ సర్చెస్ లో సో ఆక్టా అడ్మిన్ ఆర్ ఏమని సర్చ్ చేయాలంటే యాక్చువల్ గా మనము తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ సర్చ్ యాజ్ లైక్ ఆక్టా అని సర్చ్ చేయండి, వస్తుంది మీకు. ఓకే. సో అండ్ దెన్ కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్, ఐ ఆల్మోస్ట్ లైక్ 10+ అన్నమాట. సో ఐ వర్క్ ఫర్ దిస్ ఇస్ మై థర్డ్ కంపెనీ ఫర్ ద TCS. ఓకే. సో నేను నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ప్రొసీడ్ అవ్వాలంటే లైక్ హౌ మచ్ ఎక్స్పీరియన్స్ ఐ నీడ్ టు పుట్ అవుట్. అంటే మళ్ళీ మీరు టీమ్ లీడ్ గానీ అది చేయాలి అంటే ఇట్ ఏ బిట్ డిఫికల్ట్ బికాస్ మీకు అంటే మీరు ముందు టీమ్ లీడ్ అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ టీమ్ లీడ్ గానీ అవునండి. నేను ప్రెసెంట్ SME అండి, టీమ్ లీడ్ కాదు. SME SME వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్. అంటే నేనేమంటున్నానంటే మీరు 5 years వరకు పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే 5 yearsకే మీరు ఇంటిగ్రేషన్స్ పార్ట్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్ ఇంకా ఇవన్నీ చేయాలి కదా రియల్ టైంలో. మీకు చేసి ఒక 1 year 2 years చేసి యూ కెన్ గో ఫర్ ఫర్దర్ లెవెల్స్.
రైట్ 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 అని అండర్స్టూడ్ నేను అండి. అనుకుంటున్నానండి. ఎందుకంటే డైరెక్ట్‌గా మీరిప్పుడు ఎస్ఎంఈఓ అలాంటివి పెట్టారనుకోండి, అది మళ్ళీ మనకి ఇబ్బందవ్వచ్చు కదా! ఇప్పుడు మీకొక ఎస్ఎంఈ అవును రోల్ ఇచ్చారనుకోండి, అవును. డెఫినెట్‌లీగా మీరు అది అంటే ఎస్ఎంఈ అంటే యూ నో రైట్ హౌ ఇట్ విల్ బి. ఎస్ లైక్ వి ఎస్ నీడ్ టు ఎస్ సజెస్ట్ ఎవ్రీవన్ ఇన్ అవర్ టీమ్. ఓకే. సో, కరెక్ట్ యూ నీడ్ కరెక్ట్. టు గివ్ ఐడియాస్ ఆల్సో ఆన్ దట్. సో, నా నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ వరకు పెట్టుకొని నేను 5, 6 ఇయర్స్ వరకు ఉన్న నాలెడ్జ్ అయితే ఇస్తానండి క్లాసెస్‌లో. ఓకే సో, యూ ఓకే. కెన్ ఈజిలీ క్రాక్ ఇంటర్వ్యూస్. మీ ప్రిపరేషన్ ఇప్పుడు మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, మీకు లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి కొంచెం డెప్త్‌గానే అడుగుతారు. ఓకే ఓకే. ఎందుకంటే మీకు ఆక్టా పైన ఎక్స్‌పీరియన్స్ 5 ఇయర్స్ ఉన్నా కూడా యూ హావ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఇన్ ఐటీ. యా ఓవరాల్. సో, కరెక్ట్ కరెక్ట్. యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే ఓకే ఓకే. యాహ్! And coming to package part అండి. So like packages present. So now I am getting like యాహ్! almost యాహ్! 20 యాహ్! యాహ్! అండర్‌స్టూడ్. 24 plus అన్నమాట. ఓకే. అండర్‌స్టూడ్. యూ కెన్ ఎక్స్‌పెక్ట్ 30% అండి. ఓకే. సో 30% వాటెవర్ ఆన్ ఇట్ మే యువర్ బి. ప్రీవియస్ వాటెవర్ ఇట్ మే ఓకే. బి. ఎందుకంటే ఆల్రెడీ మీకు హైగానే ఉంది. ఓకే. హైగానే ఉంది. అంటే మీరు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు కదా! యాస్ పర్ అవునండి. ద మార్కెట్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ 30 ఆల్సో ఐ కెన్ సే క్లియర్‌లీ. ఓకే. బికాజ్ యూ నో రైట్ like 3 times of our experience, you know, right? కరెక్ట్ కరెక్ట్ Usually we కరెక్ట్ will కరెక్ట్. calculate like that ఎస్ 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 normally, ఎస్. but they won't accept. But we can bargain in such a way that you will get up to 30. But నేనేమంటున్నానంటే ఇప్పుడు 24కి ఒక 30 వచ్చినా కూడా you accept and go. That ఓకే is my ఓకే. suggestion. Yeah. రైట్ రైట్ రైట్. ఐఎమ్ క్లియర్ అండి. థ్యాంక్స్ అండి. Okay. The next Yeah. one, Venkatesh. Yeah, tell me. హాయ్ అండి. Yeah, ఈ చెప్పండి. రోజు నేను ఫస్ట్ జాయిన్ అయిన క్లాస్‌కి. Yeah, అయితే చెప్పండి. నేను ఇంతకుముందు సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నానండి. ఓకేనా. Okay. అయితే నాకు Salesforce admin or development? అడ్మిన్, డెవలప్‌మెంట్ అండ్ ఎల్‌డబ్ల్యూసీ నేను 3 నేర్చుకున్నాను. 3 మాడ్యూల్స్. నేర్చుకున్నారు. బట్ యూ డోంట్ హావ్ రియల్ టైమ్. యాహ్! అవునండి. ఓకే. కాకపోతే ఇప్పుడు వాట్ నాకు జాబ్స్ రావలేదు. అది కాక ఇప్పుడు కాల్స్ కూడా లేవు మార్కెట్‌లో సేల్స్ ఫోర్స్ మీద. ఓకే. ఓకే. అందులో ఇలా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. మళ్ళీ వేరే ట్రైనింగ్ తీసుకొని, వేరే కోర్స్ తీసుకొని అవుదాం అనుకున్నా. అంటే ఓకే. ఎప్పటి నుంచో ఉన్నాను. ఇక్కడ విఆర్‌ఆర్ ట్రైనింగ్స్‌లో నేను ఫాలో అప్ అవుతున్నాను. నైస్. సో, ఒక మంచి కోర్స్ ఏమో చూద్దామని అనుకున్నాను. కాకపోతే ఆక్ట్ అనేది బాగుందని చెప్పేసి అనుకున్నాను. వెరీ గుడ్. అని వెరీ తెలుసు. గుడ్. కాకపోతే నాకు యాహ్! తెలియదండి ఎలానో. ఆక్ట్ అసలు ఏంటి నాకు నాకు ఆక్టా నాకు అనేది యాహ్! ఆక్టా అనేది ఒక ఐఏఎం టూల్ అండి. ఐఏఎం అనేది ఒక ఫ్రేమ్‌వర్క్. లైక్ హుహు. ఎంటైర్ ఆర్గనైజేషన్‌లో వి హావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్, రైట్? హ్మ్. వాటెవర్ ఈస్ ద అకౌంట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ like project related or company related, whatever is the account may be, every account have different accounts, right? అంటే ఓకే. ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ డిఫరెంట్ అకౌంట్స్. ఓకే. హ్మ్. ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోండి. అందులో ఒక అప్లికేషన్ తీసుకోండి. అందులో అప్లికేషన్‌లో చాలా అకౌంట్స్ అంటే ఎంతమంది యూజర్స్ ఉంటారో అంతమందికి అకౌంట్స్ ఉంటాయి కదా అప్లికేషన్‌లో. సో, ఆ అవునండి. అకౌంట్స్ అన్నీ కూడా ఐఏఎం టీమ్ వాళ్ళు మేనేజ్ చేస్తారండి. ఓకే. హుహు. సో, ఆ ఐఏఎం అనేది ఆక్టా టూల్ అన్నమాట. ఐఏఎంలో ఆక్టా అనేది ఒక టూల్. సో, ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఆక్టా మేనేజ్ చేస్తుందన్నమాట. అకౌంట్ క్రియేషన్స్, డీయాక్టివేషన్స్, పాలిసీస్, రూల్స్, వాటెవర్ ఎంఎఫ్ఏస్, ఓకే. అప్లికేషన్ ఇంటిగ్రేషన్స్. ఇప్పుడు ఈ యూజర్స్ అందరికీ ఏవో ఒక అప్లికేషన్స్‌కి యాక్సెస్ ఇవ్వాలి కదా! సో, ఆ ఆ! అప్లికేషన్స్ కూడా మనం ఆక్టాలో ఇంటిగ్రేట్ చేసి ఆ యూజర్స్‌కి యాక్సెస్ ఇస్తామన్నమాట. సో, మనం ఏం చేస్తామంటే అప్లికేషన్స్‌ని ఇంటిగ్రేట్ చేసుకుంటాము. ఆ యూజర్స్‌ని ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి తెచ్చుకోవాలి సోర్స్ నుంచి. మనకి హ్మ్. జనరల్‌గా కంపెనీస్‌లో ఏడీ అనే సోర్స్ ఉంటుంది. ఏడీ నుంచి తెచ్చుకుంటాం. ఏడీ అంటే యాక్టివ్ డైరెక్టరీ అన్నమాట. అదొక డేటాబేస్. ఆ డేటాబేస్ నుంచి యూజర్స్‌ని తెచ్చుకొని, ఈ యూజర్స్‌కి ఏ అప్లికేషన్స్ అయితే కావాలో, ఆ అప్లికేషన్స్‌ని మన ఆక్టాతో ఇంటిగ్రేట్ చేసి, ఆ యూజర్స్‌కి, ఈ అప్లికేషన్స్‌కి యాక్సెస్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అది మెయిన్‌గా జరిగేది. అది కాకుండా వి హావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఫీచర్స్ లైక్ సో మెనీ ఫీచర్స్ ఉంటాయి. నేనిప్పుడు మీకు చూపిస్తాను. ఇన్ సెకండ్ డెమో నేను టూల్ అయితే ఏం చూపించలేదండి. ఐ యామ్ ఓకే. గోయింగ్ టు షో యూ టూల్ టుడే సో దట్ యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా యాస్ కంపేర్డ్ టు టుడే. యాహ్! డు యూ ఓకే. హావ్ ఎనీ ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఎంబీఏ అండి. ఇట్స్ ఎడ్యుకేషన్ నాట్ ఎ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ప్రాబ్లమ్. ఇట్స్ ఓకే. నాట్ ఎ ప్రాబ్లమ్. యాహ్! హుహు. అసలు ఇది నాకు కంప్లీట్ అయిపోయి 2016లో కంప్లీట్ అయిపోయింది.
ఓకే. నా ఎంబీఏ 2016 కంప్లీట్ అయింది. అయితే ఓకే. 2018లో నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నాను. ఓకే. 19 సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నాను. ఇంక అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. కాకపోతే నాకు జాబ్ రాలేదండి. నేను కొన్ని ఇష్యూ వల్ల. ఇప్పుడు వేరే కోర్స్ నేర్చుకున్నాను. 2016 రైట్? యువర్ పాస్డ్ అవును. మీన్స్ 16, 17, 18, 19, 20 ప్లస్ ఆల్మోస్ట్ 5 9 ఇయర్స్. 9 years రైట్? యూ కెన్ కీప్ 4 years. ఓకే. 4 ఇయర్స్ పెట్టొచ్చంటారా? 4 is better for you. ఇప్పుడు మనకి మార్కెట్‌లో కాల్స్ బాగా వస్తున్నాయండి? ఆపర్చునిటీలు వస్తుంటాయి. యాహ్! ఎలా ఉన్నాయి? కాల్స్ ఆర్ వెరీ నైస్. ఓకే. కాల్స్ చాలా ఎక్కువ. అంటే కంపేర్ టు ప్రీవియస్ నౌ మార్కెట్ అనేది ఆక్టా మార్కెట్ అనేది బాగుందండి. యూ ఆర్ గెటింగ్ కాల్స్ బట్ యూ నీడ్ టు ప్రిపేర్. చాలా అంటే ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలి. నేను ఏ విధంగా అయితే మీకు సెషన్స్‌లో సజెస్ట్ చేస్తానో ఆ ఓకే. విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కొట్టొచ్చండి. అంటే ప్రిపేర్ అవ్వకుండా నాకు రావాలి అంటే రాదు. ఐయామ్ ష్యూర్‌లీ సేయింగ్ ఎవ్రీవన్ ఇన్ ద సెషన్. ఖచ్చితంగా 100% నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ అయితే యూ కెన్ ఈజీలీ గెట్. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆక్టో నేర్చుకోవడానికి బేసిక్ ఏం నేర్చుకోవాలండి? అంటే ఏమన్నా కోర్స్ నేర్చుకోవాలా సెపరేట్‌గా? అదేం లేదండి. బేసిక్ ఏమి అవసరం లేదు దీనికి. హ్మ్. అంటే ముందు ఐఏఎం డొమైన్‌లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయితది అంతే తప్ప, ఇప్పుడు మీకు అసలు ఐఏఎం అంటే ఏంటో కూడా మీకు తెలీదు కదా! సో, ఐ విల్ అవునవును. టెల్ యూ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే. మొత్తం చెప్తానండి. దీనికి అవసరమైంది ఏంటి? అసలు హ్మ్. అంటే ఏడీ అన్నాను గదా! ఏడీ అంటే ఏంటి? ఏడీ ఎలా ఉంటది? అవి కూడా హ్మ్. నేను చెప్తాను. బేసిక్స్ కూడా నేను కవర్ చేస్తాను. ఆహా! దీనికి ప్రీ రిక్విజిట్స్ ఏం లేవు. ఓకే. యాహ్! ఓకే అండి. థాంక్ యూ. ఓకే. నెక్స్ట్ నవీన్ దేవు. ఇది ఇప్పుడెప్పుడన్నా యూజర్ Yeah, hi, Nick. ఆపరేషన్ Yeah, Nitin, please wait. ఓకే. Naveen ఓకే. is speaking. Wait a minute. I will come to you. Okay. Yeah, Naveen, tell me. May I know your good name? My good name is Shravani. Hi, Shravani. My name is Naveen. Yeah, tell me. Yeah, I have a 17 years of experience into this Windows system administration domain and as well as VMware, Citrix, VPN, these kind of environment I worked on earlier and now Yeah. also. Okay. So I have, due to my huge experience, I am looking for a different courses not like Azure or Citrix or that kind of thing. Yeah, understood. I completely understand your profile. You are like a Windows admin, right? Windows Yes, yes. Citrix. Yeah, Yeah. understood. నేనేం చెప్తానంటే this is very good advantage to you because you know how AD account looks, right? AD Yes. accounts అంటే ఎలా ఉంటాయి అవన్నీ మీకు తెలుసు కాబట్టి మీకు కంప్లీట్‌గా మంచి అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు విండోస్ మార్కెట్ కొంచెం లో ఉంది యాస్ ఐ నో. నేనేం ఏంటండి? Market area. Yeah, that is what I am Yeah, yeah. saying. Okta is related to cloud. You know, right? Okta అంతా కూడా క్లౌడ్‌లో మేనేజ్ చేస్తారు. సో, దిస్ ఈజ్ ఎ బిగ్ అడ్వాంటేజ్ టు యూ నవీన్. మీరు మూవ్ అవ్వచ్చు. కాబట్టి బట్ కన్సిడరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ నేనేం చెప్తానంటే హ్మ్. ఒక 2 ఇయర్స్ మీరెలా అంటే ఒక 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని, ఒక 2 ఇయర్స్ మామూలుగా ఒక టీమ్ మెంబర్ లాగా మీరు వర్క్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత Okay. యూ కెన్ బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఆక్టా అనేది మీకు ఖచ్చితంగా న్యూ. ఇప్పుడు మీరక్కడ టీమ్ లీడా ఏంటండి? నా టీమ్ లీడ్ కన్నా హై పొజిషన్ అండి. ఏంటండి? అంటే అసోసియేట్ లెవెలే అండి. ఓకే. సారీ అసిస్టెంట్ లెవెల్. అసిస్టెంట్ లెవెల్. దట్ ఈస్ వాట్. బట్ ఆ లెవెల్‌లో ఇప్పుడు ఆక్టా అంటే యూ నీడ్ టు యూ షుడ్ బి ఎన్ ఎక్స్‌పర్ట్ రైట్? అంటే ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో మీరు ఆన్సర్ చేయగలగాలి క్వెషన్స్‌కి. సో, నేనేం Yes. చెప్తానంటే ఒక 2-3 ఇయర్స్ ఏంటంటే మీరు ఒక 2 ఇయర్స్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ మీరు మొత్తం నేర్చుకునేంత వరకు ఒక టీమ్ మెంబర్ లాగా వర్క్ చేసి, తర్వాత మీరు అక్కడి నుంచి బయటకొచ్చేసిన వెంటనే యూ కెన్ షో యువర్ అంటే మీకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌లో మాక్సిమం ఎక్స్‌పీరియన్స్ అనేది ఆక్టా పైన పెట్టుకొని యూ కెన్ గ్రాబ్ ఇట్ అని నా సజెషన్. యాహ్! ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ లెవెల్‌లో ఇప్పుడు ఆక్టాని చూపిచ్చాలి అంటే మీకంత సబ్జెక్టు రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేయరు కాబట్టి, వాళ్ళు అడిగే క్వెషన్స్ గానీ అవన్నీ కూడా మీకు డిఫికల్ట్‌గా ఉంటాయి.
ఓకే. సో మీరేంటంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ నేను ఆక్టా పైన చేశాను. నేను ఇలా విండోస్‌లో చేశాను. ఆక్టాకి మూవ్ అయ్యాను. నేను విండోస్‌లో ఈ విధంగా వర్క్ చేశాను. ఆక్టాలో నేను 6 ఇయర్స్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐయామ్ ఓకే విత్ ఆక్టా అని చెప్పి మీ ప్యాకేజ్‌కి యూ కెన్ ఎక్స్‌పెక్ట్ 20-30%. తర్వాత 2 ఇయర్స్ మాత్రం మీరు ఓపిక పట్టి చేశారనుకోండి. ఆ తర్వాత మీరు యూ కెన్ ఆక్టా ప్లస్ విండోస్ అడ్మిన్‌గా మీరు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌లో మాక్సిమం ఎక్స్‌పీరియన్స్ చూపించుకుంటానన్నా కూడా దట్ ఈస్ ఫైన్ ఫర్ యూ. ఓకే. యాహ్! దట్స్ మై సజెషన్. సో ఎనీ అదర్ నవీన్? ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు నవీన్? కొద్దిగా నేను ప్రస్తుతానికి ఫస్ట్ ఈ క్లాస్ విన్నాక నేను అడుగుతున్నాను డౌట్స్. షూర్. యాహ్! నెక్స్ట్ వీరా టెల్ మీ. హలో అండి. యాహ్! సో యాక్చువల్లీ చెప్పండి. నేను లైక్ ప్రొడక్షన్ గ్రేడ్ అప్గ్రేడ్‌లో అదే ప్రొడక్షన్ సపోర్ట్‌లో వర్క్ చేస్తాను నేను. ఓకే. నైస్. సో యాక్చువల్లీ నాకైతే 4+ ఉంది ఎక్స్‌పీరియన్స్. యాహ్! యూ కెన్ completely keep 4+ for Okta if you are willing to learn Okta. ఓకే. సో Yeah. లైక్ ఆక్టా లైక్ ఇప్పుడు మార్కెట్‌లో అయితే బూమ్ అవుతుందని చెప్పి విన్నాను నేను కూడా. Yeah. సో ఎందుకంటారంటే ఇది చాలా లైక్ ఐఎం టూల్స్ ఉన్నాయి కదా! ఐఎం బేస్. సో వై లైక్ ఆక్టా అని చెప్పేసి మీరేమన్నా Okta చెప్తారా? compared to అంటే everyone have its own advantages. But what I am going to say is security wise చూసుకుంటే Okta అనేది చాలా feasible అండి. We have n number of features in Okta compared to SailPoint. అందుకనే Okta అనేది బెటర్ అండి. ఇంకా సెక్యూరిటీ వైస్ కూడా వీ కెన్ ఎన్ఫోర్స్ మోర్ సెక్యూరిటీ ఇన్ Okta as compared to SailPoint. ఓకే. అంటే లైక్ నెక్స్ట్ 3-4 ఇయర్స్‌కి బానే ఉంటదంటారా ఈ ఆక్టా? Up to 10 years, no issue to Okta. అంటే Up to దీనికి 10 years. క్లౌడ్ కూడా ఇది యూజ్ చేస్తారండి ఆక్టాకి? Okta servers will be in cloud only. Like we will manage in a universal directory all the users, groups, policies, whatever it is. సో ఓకే. అంతా కూడా మనం క్లౌడ్‌లోనే అంటే క్లౌడ్ అంటే Okta విల్ కనెక్టెడ్ టు ద క్లౌడ్. మనం క్లౌడ్‌లో వర్క్ చేయం. మనం Oktaలో వర్క్ చేస్తాం. బట్ Okta ఈస్ కనెక్టెడ్ టు క్లౌడ్. అంటే ఆన్ ప్రైమ్ సర్వర్స్ కూడా యాహ్! అథెంటికేషన్ మేనేజ్ చేస్తారు. యాహ్! ఓకే. అంటే నేనొచ్చి లైక్ కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాను. కాకపోతే ఏంటంటే లైక్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఓపెనింగ్స్ లేకపోవడం వల్ల, ఇలా అవ్వడం వల్ల సో ఆక్టా కొంచెం చేంజ్ వస్తదని అనుకుంటున్నాను. ఓకే. మీరేం నేర్చుకున్నారు? డెవాప్స్ అని చెప్పి నేర్చుకున్నాను. ఓకే. ముందు మీరేం చేశారు? నేను ఇదే అండి నవీన్ చెప్పినట్టు నేను విండోస్ సైడ్ చేశాను. ఓహ్! then Okta is very, very apt to you. You can easily move. యాక్టివ్ డైరెక్టర్ మీద కూడా వర్క్ చేశాను నేను. Yeah, that's what I Authentication. am saying. That will be very apt to you. That's why. మీకు చాలా అంటే బెటర్ మూవ్ అండి. విండోస్, ఐఎం టీమ్‌లో వర్క్ చేసిన విండోస్ గానీ, సిట్రిక్స్ గానీ, ఏడీ టీమ్ గానీ, వాటెవర్ ఇట్ ఈస్ వీళ్ళందరికీ కూడా Okta నేర్చుకోవడానికి వెరీ బెటర్. బికాజ్ యూ విల్ హావ్ ఎ బేస్. అంటే మీకేం చెప్పినా కూడా ఈజీగా అర్థమైపోతుంది. నేనేం మాట్లాడినా కూడా మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ రైట్? సో యూ కెన్ యూ ఆర్ ఇన్ ఎ రైట్ పాత్. మీరు కరెంట్ వర్క్ చేస్తున్నారా మేడం? లైక్ ఆర్ జస్ట్ టీచింగ్‌లోనే వర్క్ చేస్తారా? నో అండి. ఐయామ్ వర్కింగ్. ఓకే. యాహ్! థాంక్స్ అండి. యెస్. యాహ్! సాయి నితిన్ నెక్స్ట్. వెన్ యూజర్ వెళ్ళిపోతే డైరెక్ట్ ఏడీలో రిమూవ్ చేస్తారు కదా మేడం. అది మళ్ళా Oktaలో కూడా యాక్సెస్ తీయాలా? లేకపోతే ఇలా డైరెక్ట్ లింక్ ఉంటుందా మనకి యాహ్! ఏడీకి? లింక్ ఉంటుందండి.
అంటే ఏడీలో తీసేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్ గా యూజర్ యా ఆక్టాలో కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ పర్టికులర్ గా వెళ్ళి తీయడం అవసరం లేదు. No, no, no. That is the concept of provisioning. We will learn in classes. Yeah. ఇంకోటి ఎస్ఏఎంఎల్ ఓఐసిడి అవి మేడం అవి ప్రోటోకాల్స్ అండి. SAML అంటే SAML అంటే సెక్యూరిటీ అసెషన్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఓఐడిసి అంటే ఓపెన్ ఐడి కనెక్ట్ అంటారు. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేస్తారు అని చెప్పి ఆక్టాని. ఆ అప్లికేషన్ SAML సపోర్ట్ చేస్తే SAMLలో ఇంటిగ్రేట్ చేస్తారు. ఓఐడిసి సపోర్ట్ చేస్తే ఓఐడిసిలో ఇంటిగ్రేట్ చేస్తారు. SW అని ఇంకోటి ఉంటుంది, అందులో సపోర్ట్ చేస్తే అందులో ఇంటిగ్రేట్ చేస్తారు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. అప్లికేషన్ సపోర్ట్ చేసే ఇంటిగ్రేషన్స్ని మనం చేస్తాం. ఓకే, బేస్డ్ అపాన్ ద అప్లికేషన్ బట్టి అది కాన్ఫిగరేషన్. Yeah, they will give those details. Application team will give those details to us. We will do that. Sure. Yeah, Venkatesh, tell me. Hi Shravani. Hi. Yeah, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది సేమ్ ఐటీలో. నేను చేసింది సపోర్ట్ ప్రాజెక్ట్ లో. సో ఓన్లీ ఆక్టా మీద మూవ్ అవ్వచ్చా నేర్చుకుంటే? అదర్ దాన్ని ఇంకేదైనా నేర్చుకోవాలి దీంతో ఒకవేళ వెళ్ళాలంటే? ఓన్లీ ఆక్టా అండి. అదొకటి చాలా? ఓన్లీ ఆక్టా ఇస్ ఫైన్. యా. ఇప్పుడు ఒక అతనికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అదంతా మాకు ఇప్పుడు ఎలా చెప్తారా రియల్ టైంలో మీరు? మొత్తం అంతా కూడా నేను థియరిటికల్గా ఏం చెప్పనండి. మొత్తం అంతా ఐ విల్ షో ఎవ్రీథింగ్ ఇన్ టూల్ ప్రాక్టికల్లీ. Everything, all the point, like all the topics I'll cover only practically. Okay, అంటే కొన్ని 1-2 టాపిక్స్ చూపించడానికి అవ్వకపోయినా కూడా ఐ విల్ షో, అంటే రియల్ టైంలో ఉన్న టాపిక్స్ కొన్ని చూపించడానికి అవ్వకపోయినా అవి కూడా నేను చెప్తాను. ఐ వోంట్ లీవ్ నాట్ ఈవెన్ అ సింగిల్ టాపిక్ ఫ్రమ్ ఆక్టా. ఐఎమ్ 100% కన్ఫర్మ్. ఐ వోంట్ లీవ్ నాట్ ఈవెన్ అ సింగిల్ టాపిక్ ఫ్రమ్ ఆక్టా. ఓకే. అంటే ఇది ఒకటి చాలు కదా, జస్ట్ మళ్ళీ దీంతో పాటు మళ్ళీ ఇంకేమైనా డెవలప్స్ కానీ మళ్ళీ నేర్చుకోవాలా మ్యాండేటరీగా మూవ్ అవ్వాలంటే? In future you can learn Okta plus DevOps, Okta plus ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది సరిపోతుంది. థాంక్యూ. Anyone else? No, right? Okay. ఇంకెవరికి ఏం లేవు కదండి డౌట్స్? I'm going to show you tool today. I'm sharing my screen. కదా వీటికి, లేకపోతే మెయిన్ పేజ్ టూల్ కి ఏంటండి? టూల్ నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు, దీనికి ఏమైనా ఫ్రీ ట్రయల్ అవుతుందా లేకపోతే దీనికి కూడా ఫ్రీ ట్రయల్ అన్ని సర్వీసెస్ అవుతాయా మరి అందులో? కొన్ని సపోర్ట్ చేయవు కదా ప్రాక్టికల్ గా నేర్చుకోవాలంటే? 90% సర్వీసెస్ ఆర్ సపోర్టెడ్. థాంక్యూ. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఎస్ మ్యామ్. ఎస్ అండి. నిన్న మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము, అంటే వాట్ ఈజ్ ఐఏఎం అని, ఆక్టాలో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇది ఆక్టా టూల్ అండి. ఓకే, ఇది ఆక్టా టూల్. దిస్ ఈజ్ అవర్ ఆక్టా డొమైన్. ఓకే, ఇది ఆక్టా డొమైన్ అంటారు. యా, ఎవ్రీవన్ విల్ గెట్, బట్ విత్ a different number here. Okay, this is tenant ID. Okay, this is the account which I logged in now. Grabby Marlin NV letter product. Okay, ఇది నా డొమైన్.
Now we are going to console. ఓకే, ఇక్కడ చూడండి డాష్ బోర్డ్, డైరెక్టరీ, కస్టమైజేషన్స్, అప్లికేషన్స్, సెక్యూరిటీ, వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, సెట్టింగ్స్, ఇవన్నీ కూడా ఆక్టా ఫీచర్స్ అన్నమాట. అంటే ఇందులో మీరు లోపలికి వెళ్ళి చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. డాష్ బోర్డ్లో ఇవన్నీ ఉంటాయి, డైరెక్టరీలో. ఓకే, నౌ వన్ బై వన్ ఐ ఎక్స్ప్లెయిన్. ఓకే, డాష్ బోర్డ్ అంటే ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక డాష్ బోర్డ్ చూసారు అంటే ఆక్టా డాష్ బోర్డ్ మీకు అర్థమవుతుంది అసలు అంటే ఆక్టా ఎలా పనిచేస్తుంది, యూజర్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, అలా కనిపిస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ అంటే ఒక ఫ్రంట్ ఫేస్ లాగా అనమాట ఆక్టాకి. ఓకే, ఇందులో చాలా ఉంటాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టుమారో. ఓకే, అంటే అప్లికేషన్స్ గురించి, సెక్యూరిటీ గురించి, అంటే అన్ని మానిటర్ చేయడం కోసం అనేది ఫ్రంట్ పేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. దీన్నే డాష్ బోర్డ్ పేజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ డైరెక్టరీ. ఇన్ డైరెక్టరీలోనే మనకి యూజర్స్ అందరూ ఉంటారండి. ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్స్ ఈమెయిల్స్ అనేవి ఎలా ఇస్తాము, కంపల్సరీ అట్రిబ్యూట్స్ ఏంటి, యూజర్స్కి డిఫరెంట్ స్టేటసెస్ ఉంటాయి, ఆ ఈచ్ స్టేటస్ ఏంటి అని మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ పీపుల్లో యూజర్స్ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు గ్రూప్స్. ఓకే, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ విల్ హ్యావ్, గ్రూప్స్లో యూజర్స్ని ఎలా యాడ్ చేస్తాం, ముందు యూజర్స్ని క్రియేట్ చేసాం కదా, నెక్స్ట్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాం, గ్రూప్స్లో ఎలా యూజర్స్ ఉంటారు, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఒక గ్రూప్కి ఒక అప్లికేషన్ ఎలా యాడ్ చేయాలి, ఒక ప్రొఫైల్ ఎలా యాడ్ చేయాలి, ఒక డైరెక్టరీ ఎలా యాడ్ చేయాలి, డైరెక్టరీ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. డైరెక్టరీ అంటే ఇక్కడ ఏడీ అండి, ఏడీని ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తాం. అప్పుడే కదా మనం అక్కడి నుంచి యూజర్స్ని తెచ్చుకుంటామని చెప్పాను కదా. వి విల్ ఇంటిగ్రేట్ ఆక్టా విత్ ఏడీ, యాక్టివ్ డైరెక్టరీ. అక్కడి నుంచి యూజర్స్ని తెచ్చుకుంటాం. ఇంటిగ్రేట్ చేశాక ఆ ఇంటిగ్రేట్ చేసిన యాక్టివ్ డైరెక్టరీని ఒక గ్రూప్కి ఎలా అసైన్ చేస్తాం, రోల్స్, అడ్మిన్ పర్మిషన్స్ ఎలా ఇస్తాం, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ డివైజెస్ అండి. అంటే ఇప్పుడు ఇదేంటంటే డివైజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి చాలా ఎంఎఫ్ఏస్ ఉంటాయి కదా, అందులో ఇప్పుడు ఆక్టా వెరిఫై అలా అని చాలా ఎంఎఫ్ఏస్ ఉంటాయి. ఆక్టా స్పెసిఫిక్ ఎంఎఫ్ఏ ఆక్టా వెరిఫై అనమాట. మనం మాట్లాడుకున్నాం వాట్ ఈజ్ ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని నేను చెప్పుకున్నాం. అంటే ఏంటంటే ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీని యాడ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైనా ఒక ఫోన్ డివైస్లో మనం ఆక్టా వెరిఫై అనే అప్లికేషన్ని మనం పెడతాం. దానికి ఏ డివైస్లో పెట్టామో ఆ డివైజెస్ అన్నీ కూడా ఈ డివైజెస్లో ఎన్రోల్ అవుతాయి అన్నమాట. అదొక అప్లికేషన్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఆక్టా కనెక్ట్ చేస్తాం. అది ఎలా చేయాలి అని నేను చెప్తాను. సో ఆ ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రొఫైల్ ఎడిటర్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్ ప్రొఫైల్స్, యూజర్స్, మ్యాపింగ్స్, ఇంకా నెక్స్ట్ ఏమైనా న్యూ అట్రిబ్యూట్స్ అలాంటివి ఏమైనా క్రియేట్ చేయాలంటే ఇందులో మొత్తం ప్రొఫైల్ ఎడిటర్లో చేస్తాం. గ్రూప్స్ కూడా ఎలా మ్యాప్ చేస్తాం అవన్నీ. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఓవర్ వ్యూ, అంటే ఏముంటుంది ఆక్టాలో అని మీకు తెలుసుకోవాలని. డైరెక్టరీ ఇంటిగ్రేషన్స్ అంటే చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అనే ఒక ఇంటిగ్రేషన్ అని మన యాక్టివ్ డైరెక్టరీతో ఆక్టా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు శ్రావణి.com అనే ఒక డొమైన్, ఈ డొమైన్లో ఆక్టా అనేది ఇంటిగ్రేట్ అయ్యి ఉందన్నమాట ఆ డొమైన్తో. సో అందుకని ఇక్కడ కనిపిస్తుంది వీ హ్యావ్ ఎన్ని డైరెక్టరీ ఇంటిగ్రేషన్స్ చేసేటప్పుడు మీకు కూడా ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇనీషియల్గా ఎంటీగా ఉంటుంది, దాంట్లో కనిపిస్తుంది. ప్రొఫైల్ సోర్స్ అన్నా కూడా అంటే ప్రొఫైల్ సోర్స్ అంటే ఏంటంటే మనం ప్రొఫైల్స్ని ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచి అయితే తెచ్చుకుంటున్నామో అదనమాట. నేను ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ నుంచి తెచ్చుకుంటున్నాను కాబట్టి నా ప్రొఫైల్ సోర్స్ అనేది యాక్టివ్ డైరెక్టరీ అనమాట. ఓకే, నెక్స్ట్ కస్టమైజేషన్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ కస్టమైజేషన్. ఓకే, కస్టమైజేషన్స్ అంటే ఆక్టా వ్యూ అండి. అంటే ఒక పేజ్ ఎలా కనిపించాలి, ఒక ఈమెయిల్ ఎలా కస్టమైజ్ చేయాలి, ఒక యూజర్కి ఒక ఈమెయిల్ వెళ్తుంది యూజర్ లాగిన్ అయ్యాక ఆ ఈమెయిల్ ఎలా ఉండాలి, ఒక డొమైన్ అంటే ఎలా ఉంటుంది, ఒక పేజ్ ఎలా ఉంటుంది, ఆ పేజెస్ని కస్టమైజ్ చేయడం, అండ్ యూజర్ డాష్ బోర్డ్ని కస్టమైజ్ చేయడం, ఎర్రర్ పేజెస్ని కస్టమైజ్ చేయడం, అలా డిఫరెంట్ ఈమెయిల్స్ని కస్టమైజ్ చేయడం,
అంటే ఒక యాక్టివేషన్ ఈమెయిల్ అంటే ఎలా ఉంటుంది, ఫర్గాట్ పాస్వర్డ్, ఒక ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఒక దానిపైన క్లిక్ చేశారంటే వాళ్ళకి ఒక ఈమెయిల్ వెళ్తుంది కదా, ఆ ఈమెయిల్ ఎలా ఉండాలి, అలా డిఫరెంట్ కస్టమైజేషన్స్ అనమాట. ఏదైనా కస్టమైజేషన్ చేయడానికి ఇవన్నీ ప్రీ బిల్ట్ ఆక్టా ఇచ్చినవి. ఓకే, మనం చేయాలనుకున్న ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఒక పేజ్ ఎలా కనిపించాలి, సైన్ ఇన్ పేజ్ ఎలా కనిపించాలి, ఫస్ట్ సైన్ ఇన్ అవుతారు కదా, ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవుతారు కదా, ఆ పేజ్ ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఆక్టాలో ఉంటాయి. ఒక ఎండ్ యూజర్ డాష్ బోర్డ్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది ఎండ్ యూజర్ డాష్ బోర్డ్, మీకు చూపిస్తాను. ఎండ్ యూజర్ డాష్ బోర్డ్ అంటే ఇప్పుడు నేను అడ్మిన్ కాబట్టి నా పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో కాన్ఫిగర్ చేసే యూజర్ యొక్క పేజ్ ఎలా కనిపించాలనేది కూడా మనం ఎండ్ యూజర్ డాష్ బోర్డ్ అంటాం దాన్ని. ఆ ఎండ్ యూజర్ డాష్ బోర్డ్ అనేది ఎలా కనిపిస్తుంది. ఓకే, అలా ఈమెయిల్ ప్రొవైడర్స్. ఓకే, అంటే ఈమెయిల్ ప్రొవైడర్ అంటే ఏదైనా O365 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దన్ ఈమెయిల్ ప్రొవైడర్ వీ కెన్ కాన్ఫిగర్ విత్ ఆక్టా. అంటే ఇప్పుడు ఆక్టా నుంచి ఇప్పుడు మామూలుగా జనరల్గా మన ఈమెయిల్స్ ఎలా పంపిస్తాయి, ఏదైనా O365 అవుట్లుక్ కదా, ఏదైనా ఒక ఈమెయిల్ ప్రొవైడర్ని కాన్ఫిగర్ చేసుకోవాలి అనుకుంటే, ఆక్టాలో కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే వీ విల్ కాన్ఫిగర్ హియర్. ఇప్పుడు ఎవరికైనా కామన్గా ఒక SMS పంపించాలి ఎవరికైనా అనుకుంటే వీ కెన్ సెండ్ SMS. ఓకే, త్రూ ఆక్టా. అవన్నీ కూడా ఎలా చేస్తామని మనం చూస్తాము. ఓకే, అదే ఎండ్ యూజర్కి ఎలా అప్డేట్ ఇవ్వాలి, పర్సనల్ యాప్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి, డొమైన్స్ ఎలా సెట్ చేయాలి, అవన్నీ కూడా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్, ఇది మెయిన్ అనమాట. ఇందులో మీరు అడిగారు కదా, ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. క్రియేట్ యాప్ ఇంటిగ్రేషన్ అని ఇప్పుడు మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఇక్కడ OADC, SAML, SWA, API సర్వీసెస్ అని ఉంటాయి. వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ అది సెలెక్ట్ చేసి ఇలా ఉంటాయండి. ఇలా అంటే మీకు ఎక్కడా కూడా ఏమీ అంత కష్టంగా ఏమి ఉండదు, మీకు చాలా ఈజీగానే ఉంటుంది. అప్లికేషన్ నేమ్, లోగో, విజిబిలిటీ, నెక్స్ట్ కొన్ని ఉంటాయి ఫీచర్స్, అవన్నీ కూడా నెక్స్ట్ ఇలానే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఫిల్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. నిన్న మనం మాట్లాడుకున్నాం సెల్ఫ్ సర్వీస్ ఎనేబుల్ చేస్తే దే కెన్ డూ ఫ్రమ్ దేర్ సైడ్ పాస్వర్డ్ రీసెట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే కెన్ రిక్వెస్ట్ ఫర్ అన్ అప్లికేషన్ యాక్సెస్, దే కెన్ రిక్వెస్ట్ వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ డూ. సెల్ఫ్ సర్వీస్ అనేది మనం రిజిస్టర్ చేస్తే. API సర్వీస్ ఇంటిగ్రేషన్స్ అంటే ఇక్కడ మళ్ళీ OADC అనమాట. ఇప్పుడు ఆక్టా API యాక్సెస్, వెదర్ వీ క్యాన్ ఇంటిగ్రేషన్ చేయడం, API సర్వీసెస్ని ఏమైనా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీలో ఇప్పుడు మనం చాలా అథెంటికేటర్స్ ఉంటాయని చెప్పాను కదా, గూగుల్ అథెంటికేటర్, ఆక్టా వెరిఫై, ఈమెయిల్, పాస్వర్డ్, సెక్యూరిటీ క్వశ్చన్, వీ హ్యావ్ అన్ నెంబర్ ఆఫ్ అథెంటికేటర్స్. ఇవన్నీ ఎలా కాన్ఫిగర్ చేయాలి, కాన్ఫిగర్ చేసిన వాటిని ఎలా ఎన్రోల్ చేయాలి, పాలసీస్ ఎలా క్రియేట్ చేయాలి, రూల్స్ ఎలా క్రియేట్ చేయాలి, విల్ స్పీక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ అథెంటికేషన్ పాలసీస్. ఓకే, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ అథెంటికేషన్ పాలసీస్. ఏ పాలసీ దేనికి యూజ్ చేస్తారు, అసలు డిఫాల్ట్ పాలసీస్ కాకుండా కొత్త పాలసీస్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు, వాట్ ఈస్ ఎ పాలసీ, ఆ పాలసీ అనేది ఒక గ్రూప్ కానీ అప్లికేషన్ కానీ యూజర్కి కానీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వీ విల్ స్పీక్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ అప్లికేషన్ పాలసీ, దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పాలసీ. సో ఇక్కడ ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ అండి, అథెంటికేటర్స్, అథెంటికేషన్ పాలసీస్, గ్లోబల్ సెషన్ పాలసీస్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ గైస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్, యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు ఆక్టా ఈజ్ అన్ ఐడెంటిటీ ప్రొవైడర్. లైక్ వైజ్ వీ హ్యావ్ ఎనీ అదర్ ఐడెంటిటీ ప్రొవైడర్ మీన్స్ వీ కెన్ ఇంటిగ్రేట్ హియర్ ఐడెంటిటీ ప్రొవైడర్స్. ఓకే, నెక్స్ట్ డెలిగేటెడ్ అథెంటికేషన్. ప్రీవియస్లీ డెలిగేటెడ్ అథెంటికేషన్ అంటే ADలో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందండి. అకౌంట్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ AD, రైట్? దే విల్ హ్యావ్ a separate username and password. With the same username password, user wants to log into Okta, they can use the same username and the same password. That is delegated authentication. అంటే అక్కడ ఏ యూజర్నేమ్ ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తారో they can use the same username and the same password in Okta as well. That is delegated authentication. ఓకే, అది ఎలా సెటప్ చేస్తాం అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ గుడ్ ఫీచర్ ఇన్ Okta. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్స్ అండి. నెట్వర్క్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, హౌ
we will block IPs, how we will block locations, how we will block areas, how we will block behavior detections, అవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ IPs, డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్, ఎలా అంటే యూజర్స్ని బ్లాక్ చేయాలనుకున్నా, లేకపోతే ఈ IP వాళ్ళకి మాత్రం ఈ యాక్సెస్ కావాలి, ఈ లొకేషన్ వాళ్ళకి మాత్రం ఈ యాక్సెస్ కావాలి, అలాంటివన్నీ కూడా నెట్వర్క్స్లో చేస్తాం. ఓకే, బిహేవియర్ డిటెక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, లొకేషన్ వైజ్, డివైస్ వైజ్, లేకపోతే వెలాసిటీ వైజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బిహేవియర్ అనేది మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే త్రూ దిస్ బిహేవియర్ డిటెక్షన్ వీ విల్ డూ ఆల్ దిస్. ఓకే, నెక్స్ట్ డివైస్ అష్యూరెన్స్ పాలసీస్, దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. డివైస్ ఇంటిగ్రేషన్స్, ఓకే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఏదైనా డివైస్ని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే వీ విల్ డూ ఇట్ హియర్. అడ్మినిస్ట్రేటర్స్, ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే what type of admin access user have, what type of admins, we will group some of the accesses as one resource and we will అంటే కొన్ని యాక్సెస్ ని ఒక రిసోర్స్ గా క్రియేట్ చేసి ఆ రిసోర్సెస్ ని ఏదో ఒక అడ్మిన్ కి ఇవ్వాలనుకున్నప్పుడు we will use this space, we will look into the API. ఓకే, ఇదేంటంటే ఆథరైజేషన్ సర్వర్ అండి. ఆథరైజేషన్ సర్వర్ అంటే ఇప్పుడు మనం OADC అనే ఒక కాన్సెప్ట్ చూపించాను కదా మీకు ప్రోటోకాల్స్లో, SAML OADC. ఆ OADC అనే కాన్సెప్ట్లో మనకు ఆథరైజేషన్ సర్వర్ అని ఒకటి వస్తుంది. ఆ ఆథరైజేషన్ సర్వర్లో ఏదైనా కొత్త ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిఫాల్ట్ సర్వర్ కాకుండా కొత్త సర్వర్స్ని ఏమైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం సర్వర్స్ని, ఇక్కడ టోకెన్స్ అవి జనరేట్ చేస్తాం. we will exchange those tokens with the application team to get access. అంటే ఇప్పుడు ఆ టోకెన్ ఎక్స్చేంజ్ చేసుకొని మనం యాక్సెస్ని సింగిల్ సైన్ ఆన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. We will look into it, you'll understand. Okay, the next topic is workflows. ఓకే, వర్క్ఫ్లోస్ అనేది ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ అండి. ఆక్టా అంతా ఒకటంటే వర్క్ఫ్లో అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్. ఓకే, మీకు వర్క్ఫ్లో అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్. టిల్ ద లాస్ట్ బ్యాచ్ we didn't implement workflows. From this batch we are going to implement. లాస్ట్ బ్యాచ్ వరకు మేము వర్క్ఫ్లోస్ అనేది కోర్సులో ఇంక్లూడ్ చేయలేదండి. బట్ దిస్ బ్యాచ్ we are going to include workflows also 5 sessions. అంటే బేసిక్ వర్క్ఫ్లోస్ ఎలా ఉంటాయి, వర్క్ఫ్లోస్లో మెయిన్ కార్డ్స్ అండి. You should understand the use of every card in workflows. Workflows will have different cards. మీకు ఏంటంటే వర్క్ఫ్లోస్లో కార్డ్స్ చాలా ఉంటాయి. ఎవ్రీ కార్డ్ యూసేజ్ మీకు తెలుసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే అది బేస్ అనమాట. కార్డ్స్ యూజ్ చేయడం, ఈచ్ కార్డ్ ఎలా యూజ్ చేయడం తెలిస్తే మీకు వర్క్ఫ్లోస్ అనేది ఈజీ ఉంటుంది అనమాట. సో ఆ కార్డ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, బేసిక్గా ఒక ఫ్లో అనేది ఎలా క్రియేట్ చేస్తారు, ఆక్టాకి వర్క్ఫ్లోకి కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, అవన్నీ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అంటే లాస్ట్ బ్యాచ్ వరకు లేదు, దిస్ బ్యాచ్ వీఆర్ ఇంక్లూడింగ్ దిస్ విత్ 5 సెషన్. దిస్ ఇస్ వన్ కోంబో అనమాట, వర్క్ఫ్లో ప్లస్ ఆక్టా. ఓకే, నెక్స్ట్ వీ స్పోక్ అబౌట్ బేసిక్గా వర్క్ఫ్లోలో మీరు వర్క్ఫ్లోస్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన కంటెంట్ నేను ఇస్తానండి. వర్క్ఫ్లోలో ఒక 2-3 బేసిక్ ఫ్లోస్ కూడా నేను ఇంక్లూడ్ చేసి ఒక వర్క్ఫ్లో అంటే ఎలా ఉంటుంది, వర్క్ఫ్లోలో ఎలా కార్డ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ విల్ ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళాక మీకు ఏమైనా వర్క్ఫ్లో పైన వర్క్ ఇచ్చినా కూడా అంటే మీకు అర్థమవుతుంది అనమాట ఎలా చేయాలి అని. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బేసిక్స్ ఆఫ్ వర్క్ఫ్లో. నెక్స్ట్ ద రిపోర్ట్స్, నేను మాట్లాడుకున్నాం కదండి, లాగ్స్ చూడడం, మానిటర్ చేయడం, రేట్ లిమిట్స్ అంటే ఇన్ని యూజర్సే క్రియేట్ చేయాలి, ఇన్ని యూజర్సే మనకి ఇన్ని అప్లికేషన్స్ ఒక రోజు క్రియేట్ చేయాలి, ఇన్ని యూజర్స్నే క్రియేట్ చేయాలి, అలాంటి రేట్ లిమిట్స్ అన్నీ కూడా సెట్ చేయడం. ఓకే, రిపోర్ట్స్ని చూడడం, సిస్టమ్ లాగ్స్ని చూడడం, అవన్నీ కూడా మనం రిపోర్ట్స్లో చూస్తాం. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ఆక్టా పేజ్ అనేది ఇలా ఉంటుందండి. ఆ పేజ్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి చెప్తారా? యా, ఇన్ ద ఫస్ట్ సెషన్ టుమారో we will టెల్ యూ ఒకసారి మీ అందరికి
యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఎలా లాగిన్ అవ్వాలి, అసలు ఏ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్స్ని ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా చెప్తాం. ఓకే అండి. నార్మల్‌గా ఇప్పుడు మేము ఆక్టాన్ సెర్చ్ చేస్తే ఒకటి వస్తుంది. ఆ ఆక్టా అనేది వస్తుంది. బట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ ఈమెయిల్ అడుగుతుంది. యా ఐ విల్ టెల్ యూ హౌ టు లాగిన్ ఇన్ టు దట్. ఓకే ఓకే అండి. ఓకే గైస్, చెప్పండి ఇంకా ఏమైనా మీకు క్లారిటీ ఆన్ అంటే ఇంకా ఏం నేర్చుకుంటామని కానీ ఇంకేమైనా డౌట్స్? మ్యామ్ దీని మీద ఏ రోల్స్ కి అప్లై చేసుకోవచ్చు ఆక్టాకి? ఏంటండి? ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి అంటే ఆక్టా మీద డెవలపర్ సంథింగ్ ఉంటాయి కదా? ఏ ఆక్టా roles? యా అండి, ఆక్టా కన్సల్టెంట్, ఆక్టా అడ్మిన్, ఆక్టా డెవలపర్. డెవలపర్ ఆల్సో ఎలిజిబుల్? డెవలపర్ ఎలిజిబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసేదంతా చేయాలి. బట్ డెవలపర్కి ఏంటంటే మీరు ఫస్ట్ అడ్మిన్గా వర్క్ చేసిన తర్వాత మీకు ఒక ఇనఫ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక అప్లికేషన్ టీము ఆక్టాని వాళ్ళతో కాన్ఫిగర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దే నీడ్ టు డూ సమ్ కోడింగ్ పార్ట్ ఫ్రమ్ దేర్ ఎండ్. ఓకే, ఆ కోడింగ్ పార్ట్ అనేది మీరు చేయాలి అనుకున్నప్పుడు మీకు ఆ జావాలో ఏ ఇన్పుట్స్, ఇప్పుడు జావా అప్లికేషన్ ఉందనుకోండి, ఆ జావా అప్లికేషన్లో ఏ ఇన్పుట్స్ ఇస్తాము అన్నది మీరు చెప్పగలగాలి డెవలపర్ అయితే. ఓకే. యా, ఇప్పుడు మీకు అవసరం లేదండి అది. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు ఒక 2 years ఆక్టా పైన వర్క్ చేశారనుకోండి, వర్క్ చేసాక మీకు ఆ ఇన్పుట్స్ ఇవ్వగలరు మీరు. హలో, యా వెంకటేష్, టెల్ మీ. ఇప్పుడు మనం ఆక్తో చెప్పుకోవడం అడ్మిన్ చెప్పుకుంటున్నామా లేకుంటే డెవలప్మెంట్ అండి? ఓన్లీ ఆక్టా అడ్మిన్ ప్లస్ ఇది ఎలా అడుగుతారంటే మీకు అడ్మిన్ డెవలప్మెంట్ అని ఏం అడగరండి. ఆక్టా డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఆక్టా ఇంప్లిమెంటేషన్ అండ్ కాన్ఫిగరేషన్ అని అడుగుతారండి. ఓకే, ఇప్పుడు సో మనం నేర్చుకుంటేది కాన్ఫిగరేషన్ అండ్ బోత్ ఇంప్లిమెంటేషన్ ప్లస్ కాన్ఫిగరేషన్. బోత్. ఇప్పుడు ఇక్కడ ఆక్తాలో మనకు అడ్మిన్ కన్సోల్ ఉంది కదండి, ఈ టాపిక్స్ మొత్తం ఓన్లీ అడ్మిన్ కన్సోల్ నుండి ఇవి వర్క్ ఫ్లో అండ్ ఫీచర్స్ ఉన్నాయి కదా? వర్క్ ఫ్లోస్ ఈ అడ్మిన్ కన్సోల్లో చేయలేము, వేరే కన్సోల్ ఉంటుంది. ఐ విల్ షో యూ దట్ కన్సోల్ ఆల్సో, అందులో చేస్తాం. అంటే మన ట్రయల్ టెనెంట్లో. ఓకే, హూ ఈస్ షేరింగ్ ద స్క్రీన్? మనకి డ్యూరేషన్ టైం ఉంది ఇది కోర్స్కి? ఇంక్లూడింగ్ అంటే 40 days అండి, ఇంక్లూడింగ్ వర్క్ ఫ్లోస్ 45 days. ఇది కస్టమైజేషన్ కాన్ఫిగరేషన్ బోత్? యా 45 days. థ్యాంక్ యూ. 45 వర్కింగ్ ఫర్ 45 ఇంక్లూడింగ్ సాటర్డేస్ అండ్ సండేస్. ఇది మాకు మీరేమో నోట్స్ అని ఇవ్వగలరా, ఓన్లీ ప్రాక్టికల్గానే చెప్తారండి? మొత్తం ప్రాక్టికల్గా చెప్తానండి. నోట్స్ అంటే నేను చెప్పేది మీరు నోట్స్ రాసుకోవాలి. రాసుకోవడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు నేను చూపించాను కదా నా స్క్రీన్లో, ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే ఈ స్టెప్కి వెళ్ళాలి, ఈ స్టెప్కి వెళ్ళాలి అని ఉంటుంది. ఓకే, అది మీరు దాన్ని ఏమంటారంటే నావిగేషన్ని రాసుకోవాలి. రికార్డింగ్ ఇస్తారా? రికార్డింగ్ ఇస్తామండి, రికార్డింగ్ ఇస్తాము. మీరు నావిగేషన్ని రాసుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ నేను ఇస్తాను, అవి చదువుతూ మీరు రోజు సెషన్స్లో చెప్పే నావిగేషన్ని మీరు ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఇంటిగ్రేషన్స్ మీద మీరు ఏమేమి సప్లై చేశారో అని అడగరు, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అడుగుతారు. సో అప్పుడు మీరు ఈ నావిగేషన్ని స్టెప్ బై స్టెప్ చెప్పగలగాలి. ఓకే, అప్పుడు ఎవరు చెప్తారు స్టెప్ బై స్టెప్? ఒక సెషన్ని అట్లీస్ట్ డైలీ 6 times ప్రాక్టీస్ చేస్తేనే చెప్పగలరు. అర్థమైందా? అంటే యూ నీడ్ టు డూ మోర్ ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ.
ఇది ఆటోమేషన్ కూడా ఉంటుందా మేడం? లైక్ యా దట్ ఈస్ వర్క్ ఫ్లోస్. అదే ఓకే. అంటే చెప్తున్నానండి, దాంట్లో వర్క్ ఫ్లోస్ లోనే మనం ఆటోమేట్ చేస్తాము. అది లాస్ట్ బ్యాచ్ వరకు లేదు. దిస్ బ్యాచ్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ఫర్ బేసిక్ వర్క్ ఫ్లోస్ ఫర్ 5 days. అంటే స్క్రిప్ట్ యూస్ చేస్తాం మేడం, లైక్ వర్క్ ఫ్లోలో స్క్రిప్ట్ ఏం యూజ్ చేయమండి, బట్ ఐ విల్ గివ్ యూ వాట్ వీ నీడ్. అంటే జేసన్స్ అవి నాలెడ్జ్ ఉండాలి, జేసన్ ఎలా ఉంటుంది అవన్నీ. ఐ విల్ టెల్ యూ లైక్ వాట్ యూ నీడ్ టు లర్న్ టు గెట్ ఇన్ టు ఇట్. ఎంతవరకు అవసరమో నేను మీకు చెప్తాను, అది నేర్చుకుంటే సరిపోతుంది. నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఆక్టా. మోర్ లైక్ ఆల్మోస్ట్ 100% మీరు ఆక్టా పైన కాన్సన్ట్రేట్ చేయండి. కమింగ్ టు ఆక్టా వర్క్ ఫ్లోస్, యూ లర్న్ వాట్ ఐ సే, దట్స్ ఇనఫ్. ఇప్పుడు ఆక్టా నేర్చుకుంటే అందరూ ఆక్టా డెవలపర్స్ అవుతారా, లేదంటే దానికి సపరేట్ అండి? యాక్చువల్లీ బిఫోర్ 1 year వరకు ఆక్టా అడ్మిన్ డెవలప్మెంట్ అంటూ ఏం లేదండి, అంతా ఒకటే. ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఎనీ ఆక్టా పర్సన్, ఆక్టా అడ్మిన్ డెవలప్మెంట్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఊరికే అదొక డిఫరెంట్ యాంగిల్లో ఆక్టా అడ్మిన్ డెవలప్మెంట్ అని చూపిస్తున్నారు, అంతా ఒకటే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే 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 అండి. మేడం ఆక్టా అనలిస్ట్ అన్న సేమా మేడం? అది డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ విల్ గివ్ డిఫరెంట్ రోల్స్. వి కాంట్ జడ్జ్ డైరెక్ట్లీ. అంటే ఎలా అంటే అనలిస్ట్, అడ్మిన్, డెవలపర్, కన్సల్టెంట్ అలా డిఫరెంట్ రోల్స్ని ఇస్తున్నారండి. డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ కంపెనీస్లో ఇస్తారు. కొన్ని దాంట్లో కన్సల్టెంట్ ఇస్తారు, కొన్ని దాంట్లో అనలిస్ట్ ఇస్తారు. అది మనం చెప్పలేం అది కరెక్ట్గా. అది ఏంటంటే ఒక్కొక్క కంపెనీ, ఇప్పుడు నేను ఇన్ని కంపెనీస్లో మారాను కదా, ఇన్ని కంపెనీస్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అన్నమాట. యూ కెన్ కీప్ ఇన్ యువర్ రెజ్యూమ్ యాజ్ ఆక్టా కన్సల్టెంట్ ఆర్ ఆక్టా అనలిస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏదో ఒక ర్యాండమ్ గా ఆక్టా, యూ కెన్ సీ నౌకరీ అండ్ యూ కెన్ గెట్ n number of roles on ఆక్టా. Yeah. Any other clarifications or doubts? Tomorrow, I think tomorrow is the first session we are going to conduct. I need to check with I need to check with Mohan. Mostly tomorrow will be there. Whoever is interested to learn, you can enroll. Okay. మేడం నేను డెమో అటెండ్ అవ్వలేదు. దిస్ మై ఫస్ట్ డెమో. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక 3 year రోల్ కి మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, మనకు కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ ఏం అవసరం లేదండి? Actually, you don't need any coding or programming in Okta. I'm purely saying. Yeah. Okay. So even for a 3 year role, right? ఏంటండి 3 year old? Even for a 3 year. Okay. ఎవరెవరికైతే నిన్న కూడా చెప్పాను, సమ్ పీపుల్ డోంట్ జాయిన్. ఎవరెవరికైతే 4 years ఆర్ మోర్ దాన్ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ 4 years పెట్టుకోండి. ఎవరికైతే 4 years కంటే తక్కువ ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఎంత మాక్సిమం పెట్టుకోగలుస్తారో అంత పెట్టుకోండి. లైక్ 3.6, 3.7, 3.8 ఆర్ 3. ఓకే. ఇంకా బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గో అప్ టు 5 or 6. దట్ ఈస్ ఇనఫ్. యా వీరా, టెల్ మీ. అంటే ఇప్పుడు మాక్సిమం రెజ్యూమ్ కి అంటే మధ్యలో పెడతారా మేడం, లైక్ లాస్ట్ లో? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద సెషన్స్ మీరు ఒక 10 to అట్లీస్ట్ 15 days, మై ప్రిఫరెన్స్ ఇస్ 20 days అండి. ఎవ్రీ బ్యాచ్కి నేను చెప్పేది ఏంటంటే, బ్యాచ్ అయిపోయాక ఒక 20 days ప్రిపేర్ అవ్వమంటాను. బికాస్ మనం కాల్స్ అనేవి వేస్ట్ చేసుకోకూడదండి. ఎందుకంటే కాల్స్ అనేవి
మనం రెజ్యూమ్ పెట్టిన తర్వాత మనకు చాలా ఎక్కువ కాల్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్‌లో. చాలా ఎక్కువ ఉంటాయి. సో, వి నీడ్ టు గ్రాబ్ ఆల్ దోస్ కాల్స్. సో, నేనేం చెప్తానంటే మినిమమ్ 20 డేస్ ప్రిపేర్ అయితే బావుంటది. బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు పెట్టుకుంటే మనం బాగా ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి వి కెన్ ఈజిలీ ఆన్సర్ టు ద క్వెషన్స్ విచ్ దే ఆర్ ఆస్కింగ్. అంటే అట్‌లీస్ట్ మనం అర్థం చేసుకొని చెప్పడానికైనా మనకు ఒక స్కోప్ ఉంటదండి. అట్‌లీస్ట్ 20 డేస్ కాకపోయినా ఒక 15-20 డేస్ అయినా కూడా ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే బెటర్. అంటే చేస్తున్నప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే పెట్టేసి అదంతా మోడర్న్ సిస్టమ్. యా కుమార్ టెల్ మీ. మేడం ఇంటిగ్రేషన్ అంటే కోడింగ్ ఏమైనా ఇన్వాల్వ్ ఉంటుందా? నో 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 కోడింగ్. కోడింగ్ ఏమి ఉండదండి. కోడింగ్ ఏమి ఉండదండి. ప్రాజెక్ట్ వచ్చి అయిపోతే కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్ ఉంటాయి, లేకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది మేడం నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసుకోవడం కానీ అట్లా ఏమన్నా? అలా ఏమి ఉండదండి. ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి. ఆ ప్రాజెక్ట్ వాళ్ళు చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. సో, ఓకే. అన్ని అప్లికేషన్స్‌కి ఆక్టా సపోర్ట్ చేస్తదనమాట. ఇప్పుడు మేబీ యూ విల్ వర్క్ ఆన్ 1 ప్రాజెక్ట్ ఆర్ 2 ప్రాజెక్ట్స్ దట్ డిపెండ్స్. ఓకే. అది ఇప్పుడు మామూలుగా రియల్ టైమ్‌లో ఎలా అండి, ఒక ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్‌కి ఎలా అసైన్ అవుతాము? సేమ్ ద వే. ఒకవేళ ప్రాజెక్ట్ లేకపోతే బెంచ్ మీద ఉండాలి. ఇంకో ప్రాజెక్ట్ ఎతుక్కోవాల్సొస్తది. ఓకే. యాహ్! సాయిరామ్ టెల్ మీ. మరి ఇప్పుడు కంపెనీస్ హైర్ చేసుకున్నప్పుడు అవి ఆన్ రోల్స్ హైర్ చేసుకుంటే, లేదంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్ కంపెనీ మనల్ని హైర్ చేసుకుని ఆక్టా కన్సల్టెంట్ కింద మనని వై అనే కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్ చేసి అక్కడ వర్క్ చేసి ఉంటుందా? అలా కూడా ఉంటది. డైరెక్ట్ ఎంప్లాయీస్ అదే రెగ్యులర్ ఎంప్లాయీగానే వర్క్ చేయొచ్చు. పేరోల్ అదే కాంట్రాక్టర్ కింద కూడా బోత్ ఏదైనా బేస్డ్ ఆన్ ద కాల్ యూ గాట్. ఏదైనా కాల్ వచ్చిన బట్టి ఉంటదండి. 2 కాంట్రాక్టర్స్‌గా వర్క్ చేస్తారు. రెగ్యులర్ ఎంప్లాయీస్‌గా వర్క్ చేస్తారు. బోత్. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మరి అంత పే స్కేల్ ఉండకపోవచ్చు కదా మేడం. అంటే ఇప్పుడు కంపెనీ ఫస్ట్ కంపెనీ మన క్లయింట్ కంపెనీ ఇచ్చినంత మరి వీళ్ళు ఇవ్వరు కదా. ఐ మీన్ మధ్యలో పేరోల్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుంది కదా. ఆయన కూడా మనం కొంచెం హై ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏంటండి నాకు అర్థం కాలే మీ క్వెషన్. నేను అనేది సపోజ్ మన ఒక ఎక్స్ కంపెనీ రిక్రూట్ చేసుకున్న ఆఫ్టర్ కన్సల్టెంట్ కింద ఇట్స్ ఓకే. మనని వై అనే కంపెనీలో డిప్లాయ్ చేసినప్పుడు మనకి అది మనకి వై అనే కంపెనీ క్లయింట్ అవుతుంది కదా. సో మీకు మనకి ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడే హెచ్ఆర్ డిస్కషన్‌లోనే వాళ్ళు చెప్తారండి మీకు. మీరు మా కంపెనీకి వర్క్ చేస్తారా? వేరే కంపెనీకి వర్క్ చేస్తారా? మీకు పేరోల్ ఏ కంపెనీ అని చెప్తారు. చెప్పి మేము మీకు ఇంత ఇస్తాము. మీకు ఓకేనా అని మీకు హెచ్ఆర్ రౌండ్‌లోనే కాదు, కాల్ వచ్చినప్పుడే చెప్తారు మీకు వాళ్ళు. బేసిక్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో మనకి ఆ! తెలుస్తుంది, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఇంటర్వ్యూ అంటున్నారు. వరకు ఎళ్ళక్కర్లేదండి. ఫస్ట్ ఓకే. కాల్ అటెండ్ చేసినప్పుడే చెప్పేస్తారు మీకది. మీకు ఇష్టం ఉంటేనే మీరు అంటే డైరెక్ట్ పేరోలా? ఖచ్చితంగా యాహ్! డైరెక్ట్ పేరోలా లేకపోతే కాదా అని చెప్పేస్తారు. ఓకే. సో ఇప్పుడు అలాంటి కంపెనీస్ కూడా ఉంటాయి కదా మేడం. డైరెక్ట్ గా థర్డ్ పార్టీ కంపెనీస్ కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చండి. ఓకే. యాహ్! థ్యాంక్ యూ. యాహ్! జ్యోత్స్న టెల్ మీ. అంటే ఖచ్చితంగా ఒక కంపెనీ ద్వారానే మనము ఆక్టాతో ఇంటిగ్రేట్ చేయాలా యాప్‌ని? లేదంటే మనం ఓన్‌గా కూడా చేసుకోవచ్చా? అంటే మనకు తెలిసుండాలా క్లయింట్? అలా ఏం లేదండి. అంటే అదే చెప్తున్నాను కదా. మీ క్వెషన్ అనేది నాకు ఇంకా క్లియర్‌గా అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను మీరొక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీలో ఎన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. ఒక అలా ప్రాజెక్ట్ కాదండి. యాహ్! ఇప్పుడు ఆక్టా అనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చేసుకున్నాను. హ్మ్. ఖచ్చితంగా నేను ఒక కంపెనీ ద్వారానే దాన్ని మేనేజ్ చేయాలా? లేదంటే నా ఓన్‌గా చేసుకునే దానికి ఛాన్సెస్ లేవా అంటున్నాను. ఓన్‌గా అంటే ఫ్రీలాన్సింగ్ అండి. ఇప్పుడు ఎవరికో కంపెనీ ఉంటది. వాళ్ళ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ కంపెనీలో ప్రాజెక్ట్స్‌లో ఉన్న అప్లికేషన్స్‌కి ఆక్టా కావాలి. ఆక్టా కావాలి అనుకున్నప్పుడు మీరు కంపెనీస్‌తో కాకుండా ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీలాన్సర్‌ని పట్టుకోవాలి మీరు. అంటే ఓకే ఫ్రీలాన్సింగ్ అండి. కంపెనీని పట్టుకోగలగాలి కదా. యాహ్! హ్మ్. ఇంకొకటేంటంటే ఫ్రీలాన్సింగ్‌గా చేయాలి అంటే ఖచ్చితంగా మీకు 100% వర్క్ బాగా వచ్చుండాలి. హ్మ్.
మీ కంపెనీలో వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తే ఫస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదైనా రాకపోతే పక్కన ఎవరైనా కూర్చున్న వాళ్ళకి అడిగి తెలుసుకొని నేర్చుకొని ఏదో చేసి నేర్చుకుంటారు. ఫ్రీలాన్సింగ్ ఫస్టే వర్క్ చేయాలంటే కష్టం కదా. అవునవును. యా వెంకటేష్ టెల్ మీ. అంటే స్కోప్ ఉంటుందా అని జస్ట్ చేయొచ్చు. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ నౌ డేస్. రిమోట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందండి ఈ ఆపర్చునిటీ? రిమోట్ అంటే ఉన్నాయండి. రిమోట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది. అదే నేను ఏం చెప్తున్నానంటే నిన్న సేమ్ ఎవరో అడిగారు లొకేషన్ కన్స్ట్రెయింట్. ఒకే లొకేషన్ పెట్టుకోవచ్చా అని అడిగారు. అదేనండి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటూ పోతే నాకు రిమోట్ కావాలి, హైదరాబాద్లోనే కావాలి, లేకపోతే బెంగళూరులోనే కావాలి, అలా ఫిల్టర్ చేసుకుంటూ పోతే మనకి జాబ్ రావడం అనేది లేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు రిమోటే కావాలి, రిమోట్వి మీకు ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ రావాలి, కాల్ షెడ్యూల్ అవ్వాలి, అందులో ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలి, సెకండ్ రౌండ్ క్లియర్ చేయాలి, హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేయాలి, ఇవన్నీ క్లియర్ చేయాలి ఒక్క రిమోట్లోనే. అప్పుడు ఎంత ఫిల్టర్ చెప్పండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంఎన్సి కంపెనీకి ఏ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ కాకపోతే బీజీ స్ట్రాంగ్ ఉంటుందండి, ఉండకపోవచ్చు. ఇప్పుడు టెక్ మహీంద్రా ఉందండి, టెక్ మహీంద్రా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది బీజీబీ. అలాంటివి కాకుండా ఇంకేమేమి ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి? నౌడేస్ పీపుల్ ఆర్ సేయింగ్ అంటే ఇప్పుడు అంటే నేను ఇన్ఫాక్ట్ చెప్తున్నాను, మనం కొంచెం ఫేక్ పెట్టుకుని వెళ్తున్నాం కదా. అండర్స్టూడ్. ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు బిగ్ 4 అనేది అంత ఎక్కువ చేయట్లేదు అని అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్. ఇలా స్టార్ట్అప్ కంపెనీలు కానీ అట్లాంటి ఏమన్నా? ఇప్పుడు స్టార్ట్అప్స్ అనేవి అంత ఎక్కువ బీజీవి. యూ కెన్ చెక్ దీస్ థింగ్స్ విత్ ద మోహన్ గారు అండి. ఈజ్ మోర్ ఫీజిబుల్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఐ థింక్ సో. ఇవి ఓన్లీ ఎంఎన్సి ఉంటాయా ఓపెనింగ్స్, లేకపోతే? No, not like that. Middle companies also. హలో, Including MNCs. Anni. Yeah, tell me. శ్రావణి గారు, అంటే ఇది షిఫ్ట్ బేసిస్ ఉంటాయండి, లైక్ Yeah, mostly 2 to 11. Mostly 2 to 11. Most అంటే based 80. upon client Yeah, అంటారా? 75. Yeah, based upon the client. Usually in general I am saying 75% 2 to 11 అండి. 25% జనరల్ షిఫ్ట్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ ఉండొచ్చు. 75% 2 to 11. అంటే ఇందులో ట్రబుల్ షూటింగ్ అంటే యూజర్ యాక్సెస్ ఇష్యూస్ కదండి వచ్చి మ్యాక్సిమం, లైక్ అప్లికేషన్ ఇష్యూస్, MFA ఇష్యూస్, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇష్యూస్. అంటే ఇంకా యాక్టివ్ డైరెక్టరీ ద్వారా అంటే మనం ఆ ఇష్యూ వచ్చిన ఇష్యూ ఏదైనా అవ్వచ్చండి. మనం రూట్ కాజ్ ఫైండ్ చేయగలగాలి. అప్లికేషన్ అయినా అయి ఉండొచ్చు, సర్వీస్ టాస్క్ ఇవన్నీ వీటి మీద వర్క్ చేయాలి మేడం మనం. అది L1, L2, L3 అని ఉంటుందండి. చిన్న రిక్వెస్ట్లన్నీ L2 వాళ్ళు చేస్తారు. వి విల్ డూ ఇన్ L3. అంటే కాన్ఫిగరేషన్స్, ఇంటిగ్రేషన్స్ అవన్నీ. ఓకే. కొన్ని కంపెనీస్ లో అన్ని పనులు ఒకలే చేస్తారు. ఓకే. Okay guys, anyone have any clarifications or doubts? Tell me. అంతా క్లియర్ అండి? ఇంకేమైనా అంటే డౌట్స్? మేడం ఒక స్మాల్ డౌట్ మేడం. బేసికల్గా టీమ్స్ ఏ ఉంటాయి కదా మేడం, అలా అంటే 2 years కంపెనీలో ఒక ఆక్టా అనేది ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, లేదా ఒక సింగిల్ పర్సన్ అంత మేనేజ్ చేయాల్సి ఉంటుంది? టీమ్ ఆఫ్ పీపుల్, టీమ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా. అంటే అక్కడ కూడా మళ్ళీ హైరార్కీ ఉంటుంది కదా, లైక్ మన కన్సల్టెంట్, మన నెక్స్ట్ లెవెల్ టీమ్ లీడర్ కానీ అలా మేనేజర్స్ టీమేనండి. ఓకే మేడం. కొన్ని కంపెనీస్ లో ఇప్పుడు కొన్ని చిన్న కంపెనీస్ అనుకోండి, వాళ్ళు సింగిల్ రిసోర్స్ ని హైర్ చేసుకొని అతనే క్లయింట్ తో మాట్లాడి అతనే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. డిపెండ్స్ ఆన్ కంపెనీ సైజ్ ఆఫ్ ద కంపెనీ, బట్ size of the company and the work of the project. Number of associates in that company. Yeah. Next. Got it. Yeah. Next. Madam, 2 years experience పెట్టొచ్చా అండి?
మీకు 2 ఇయర్సే ఉందా? లేదు ఎక్కువ 3-4 ఇయర్స్ పెడితే మనం చేయలేం కదా. అలా 2 2 ఇయర్స్ ఇయర్స్ మీద పెడితే కాల్స్ వస్తాయి. కాల్స్ చాలా అసలు మీరు కష్టమండి. అంటే 4-5 ఇయర్స్ పెడితే ఆడ బర్డెన్ అయిపోతుంది కదా వర్క్. ఎందుకంటే వాళ్ళు L3 L4 ఇచ్చారు అది అనుకో, అది అలా లేదంటే ఏం ఏమో లేదు. అలా ఏం లేదండి. అంటే నేనేం చెప్తున్నానంటే 4 ఇయర్స్ పెడితేనే 3-4 ఇయర్స్ పెడితేనే కాల్స్ వస్తాయండి. 2 ఇయర్స్‌కి చాలా తక్కువ వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ మార్కెట్ లేదు. అది అయిపోయింది దాని సంగతి. 2 ఓకే. ఇయర్స్ పెట్టడము, అంటే ఏదో ఒక డొమైన్ నుంచి ఈ డొమైన్‌కి స్విచ్ అవ్వడము, 2 ఇయర్స్ పెట్టడము, అదంతా క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు మినిమమ్ 4 ఇయర్స్ పెట్టాల్సిందే. 4 ఇయర్స్ అంటే L3 చేస్తారు. L3 అంటే మొత్తం 4 రూట్ ఇయర్స్ కేసెస్ అంటే మొత్తం ఫైండ్ చేసేయాలి. 4 ఇయర్స్ పెడితేనే 4 ఇయర్స్ పెట్టేదే నేనిప్పుడు చెప్తానండి మీకు. మీరు చెప్తారు. అక్కడ రియల్ టైమ్‌లో సినారియోస్, ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి కదా. మీరు చెప్పినవి అక్కడ ఉండవు కదా. ఎందుకంటే చాలా డొమైన్స్ అవి యాడ్ చేయటం, యూజర్ క్రియేట్ చేయటం చాలా ఉంటాయి కదా. ఎందుకంటే డెవాప్స్ రిలేటెడ్, అజూర్ రిలేటెడ్, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ అన్ని మీరు చూంచలేరు కదా. దానివల్ల 4 ఇయర్స్ పెడితే ఇవన్నీ ట్రబుల్ షూట్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా. అప్పుడు జాబ్‌లో నిలదొక్కుకోవటం చాలా కష్టం. 2 నేను ఇయర్స్ అడిగింది. అయితే వర్కౌట్ అవ్వదండి మార్కెట్‌లో. 3 ఇయర్స్ ఓకేనా అండి? అంటే నేనేం చెప్తున్నానంటే ఎవరికైతే 4 ఇయర్స్ పెట్టగల ఫీజిబిలిటీ ఉన్నదో వాళ్ళందరూ 4 ఇయర్సే పెట్టాలండి. ఎవరికైతే ఓకే. 4 ఇయర్స్ గ్యాప్ లేదో వాళ్ళు 3-4 మధ్యలో ఎంతైనా పెట్టమని నేను చెప్తున్నా. ఓకే. ఇప్పుడు నేను చేయలేను అని అనుకుంటే మనం ఎప్పుడు కూడా మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వలేము. ట్రై టు అండర్‌స్టాండ్ దట్. నేనేం చెప్తున్నానంటే ఏది కూడా నేను చేయలేను అని మనం అనుకోకూడదు. నేను చేయగలను, నేను చేస్తాను అని అనుకుంటేనే మనకు జాబ్ వస్తది. మనం చేయగలం. నేను చేయలేను, అలా అవుతదేమో, ఇలా అవుతదేమో అని అనుకుంటే మనకు రాదండి. ట్రై టు అండర్‌స్టాండ్ దట్. అంటే ఆల్రెడీ వేరే కంపెనీలో నేర్చుకొని అవి సర్వే కాకుండా స్టాప్ బేసిస్ నేర్చుకొని 6 మంత్స్‌కు డ్రాప్ అవుట్. తర్వాత గూగుల్ క్లౌడ్ అడ్మిన్ 1 ఇయర్ చేశాను. అది వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ డెవాప్స్ నేర్చుకున్నాను. అది దట్ ఈస్ వాట్ 1 మంత్ అండి. HCM నేర్చుకున్నాను. హ్యూమన్ రిసోర్స్ అనేది ఒకటి ఉంటది కోర్సు ఒరాకిల్‌లోది. అది 3 మంత్స్‌కో 4 మంత్స్‌కో వెళ్ళిపోయింది. దాని గురించి అని చెప్తున్నాను. అవును. మీరు చెప్పిందంతా నాకు అర్థమైందండి. వాళ్ళు మరి మీకు ఎంత కంటెంట్ ఇచ్చారో, ఎంత చెప్పారో నాకు తెలీదు. నేనేం చెప్తున్నానంటే, మనం ఇక్కడ ఏం చెప్తామో మీరు ఇంటర్వ్యూలో అదే చెప్తారని చెప్తున్నాను. అంటే ఏంటి దాని అర్థం? అంత కంటెంట్ నేను ఇవ్వగలుగుతానండి. నేను అంత కంటెంట్ ఇస్తాను మీకు. ట్రై టు అండర్‌స్టాండ్ దట్. మీరు కొంచెం స్లోగా చెప్పండండి. మీరు అంత కంటెంట్ ఇస్తున్నప్పుడు కొంచెం స్లోగా చెప్తే అంటే మాకు ఇది యూజర్ ఈ యూఐ కొంచెము స్లోగానే చెప్తామండి. కొత్త. మనము మీకంతా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటది. ట్యాబ్ బై ట్యాబ్ మనం వెళ్తాము. నేను ఇంకో విషయం ఏంటంటే ట్యాబ్ బై ట్యాబ్ వెళ్తాం మనము. ట్యాబ్ బై ట్యాబ్ వెళ్ళి ట్యాబ్ బై ట్యాబ్ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజు ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్ వస్తే యూ కెన్ పింగ్ మీ ఇన్ వాట్సాప్. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారండి, కామన్ గ్రూప్. ఆ ఓకే. గ్రూప్‌లో మీరు పింగ్ చేయొచ్చు. వితిన్ 1 అవర్ వితిన్ 30 టు 1 అంటే మీరు 30 మినిట్స్ కూడా కాదు. వితిన్ 20-15 మినిట్స్‌లోనే నేను రిప్లై ఇస్తాను. ఇఫ్ మనం సాల్వ్ చేయలేకపోతే ఫస్ట్ మీ డౌట్స్‌ని నెక్స్ట్ సెషన్‌లో క్లియర్ చేశాకే నేను నెక్స్ట్ సెషన్ చెప్తాను. ఓకే. 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 యాహ్! జోష్న. నథింగ్ అండి. ఆల్ ఈస్ క్లియర్. థ్యాంక్స్ మేడం. ఓకే. క్లారిటీగా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. నేనైతే ప్రొడక్ట్ చూడలేదు. నేను జాయిన్ అయిన డెమోలో. ఓకే. థాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. చాలా బాగా చెప్పారు ఓకే మేడం. గైస్. ఓకే. థాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. థాంక్ యూ. యాహ్!
Please get in touch with Mohan. So you enroll. He will tell you the times. Mostly 6. The first అంటే 6:30 అనండి ఇప్పటికైతే క్లాస్ టైమింగ్. ఏమైనా చేంజ్ ఉన్నా కూడా ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది. బట్ ఆఫ్టర్ 6:30 ఓన్లీ, నాట్ బిఫోర్ 6:30 బికాస్ ఐఎమ్ వర్కింగ్ రైట్. సో ఐ నీడ్ టు టేక్ మై టైం. సో నేను ఏం చెప్తున్నానంటే 6:30 to 8 మధ్యలోనే ఉంటుంది మనకి ఎప్పుడైనా క్లాస్. గుర్తుపెట్టుకోండి 6:30 to 8 మధ్యలోనే. ప్రస్తుతానికి టైం ఏంటంటే 6:30 to 7:30. ఓకే. యా. ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ క్వశ్చన్ అండి అబౌట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు కదా. నాకు 6 years కాదండి, నాకు 9 years ఎక్స్పీరియన్స్. సారీ 9 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు. మీకు శాలరీ ఎంత వస్తుందండి మంత్లీ? I can't tell all those details here. Why? Surely why you are asking, I don't know, but I can't tell those details here. అంటే Is that the right? Can anyone answer to this question? Can I ఇది నేను చెప్పగలనా అండి ఈ క్వశ్చన్ కి? Maybe 30 to 40 years. Maybe 30 to 40. 35 Yeah. exactly. Okay, you assume whatever you want, but I can't tell. I think 1 lakh plus చెప్పండి మేడం చాలు. ఏంటండి? ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుందో I చెప్పండి think చాలు. 1 lakh plus అనుకుంటున్నాను. I can't answer this question. Sorry. I can't give these personal details to you, sir. అంటే ఐ మీన్ లైక్ తన ఎంత రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఎంత అడుగుతున్నాను. ఎస్ అండి, అంటే ఇంకేం లేదు. వాట్ అండి అంటే మీరు ఇప్పుడు మీకు ముందే ఎక్స్పీరియన్స్ ఉందంటే దానికి 30% వేసుకోండి మినిమం. ఓకే. ఇప్పుడు మార్కెట్ అలా ఉందండి, ఎక్కువ ఇవ్వట్లేదు. ఓకే. 30% ముందు ఏదైనా చేస్తున్నారు అంటే. చేయట్లేదు అనుకుంటే 4 years పెట్టిన వాళ్ళు యూ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 15. మేడం ఇక్కడ మనకు ప్యాకేజ్ బేస్ చేసుకొని రోజు ఇస్తాడా లేకపోతే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని 15 lakhs per annum. యా. ఓకే. మనకి ఇక్కడ ప్యాకేజ్ బేస్ చేసుకొని మనకు ప్యాకేజ్ బేస్ చేసుకొని రోల్స్ ఇస్తాడా లేకపోతే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇస్తారండి? ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది 4 years అనుకుందామండి. 4 years ఎక్స్పీరియన్స్ పెడితే మనము ఫేక్ పెట్టి వెళ్తున్నాం కదా. వెళ్తున్నప్పుడు మనము ఫేక్ లో 6 LPA పెట్టుకున్నాము, మనం 10 ఎక్స్పెక్ట్ చేసినాము. ఇప్పుడు 10 ఇచ్చినప్పుడు మనకు సీనియర్ లెవెల్ ఇస్తాడా లేకపోతే అసోసియేట్ సీనియర్ లెవెల్ ఇస్తారండి? ప్యాకేజ్ కి మీరు చేసే పనికి ఎప్పుడు సంబంధం ఉండదండి. 5 లక్షలు తీసుకున్నాడు కూడా 20 లక్షలు తీసుకున్నాడు పని చేస్తున్నాడు. 5 లక్షలు తీసుకున్నాడు కూడా 20 లక్షలు తీసుకున్నాడు పని చేస్తున్నాడు. సో ప్యూర్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఓకే. అంటే మీకు ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు ఒక టీంలోకి వెళ్ళారు అనుకోండి, మీకు అక్కడ ఎలా ట్రీట్ చేస్తారంటే చిన్న పిల్లడు వచ్చాడు అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. 4 years వచ్చింది అనుకోండి, ఒక మిడిల్. ఓకే. హీస్ నాట్ టూ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీస్ నాట్ ఎ ఫ్రెషర్. ఇప్పుడు ఇక్కడ మనకు డిప్లొమేట్ లెవెల్స్ కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం చేసేవి ఇప్పుడు ఏమైనా కాస్ట్ చేస్తుంటాం కదా, ఆ కాస్ట్ డిప్లొమేట్ చేసే టూల్స్ కూడా ఏమైనా ఉంటాయా? అర్థం కాలే నాకు. ఇప్పుడు మనము సపోజ్ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నామండి. క్రియేట్ చేసినప్పుడు ఒక ఆర్గ్ నుంచి ఇంకొక ఆర్గ్ డిప్లాయ్ చేస్తుంటాం కదా, అక్కడ మన ఇక్కడ డిప్లాయ్మెంట్ టూల్స్ ఏమైనా ఉంటాయి? ఏది గిట్ కానీ గిట్ ల్యాబ్స్ కానీ అంటే లేదండి, లేదు. టెస్టింగ్ కానీ అలాంటివి ఏమన్నా? టెస్టింగ్ కి సపరేట్ టీమ్ ఉండదండి. మన టీంలోనే ఎవరో ఒకరు టెస్ట్ చేస్తారు, లేదా టీమ్ లీడ్ లేదా మన టీంలోనే ఎవరో ఒకరికి అసైన్ చేస్తారు టెస్ట్ చేయమని. టెస్టింగ్ టీమ్ ఆఫ్టర్ టెస్టింగ్ టీమ్ అని సపరేట్ గా ఉండదు. మీరు చెప్పిన దానికి రియల్ టైం కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? మ్యాక్స్ రియల్ టైం వర్క్ దీనికి ఆల్మోస్ట్ సేమేనండి. అక్కడ కొంచెం ఎక్కువ చేస్తాం, ఇక్కడ కొంచెం తక్కువ చేస్తాం అంతే. బట్ క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ ఏవి చూపించడానికి కావాలి కదా చేయడానికి. క్లౌడ్ లో మనం ఏం చెయ్యమండి. ఆక్టా అనేది బ్యాక్ ఎండ్ లో ఆక్టా కంపెనీ అనేది ఆక్టాని క్లౌడ్ కనెక్ట్ చేస్తుంది. మనం ఏం చెయ్యం క్లౌడ్ లో. డిడ్ యు గెట్ మై పాయింట్? సేమ్ ఉంటుందా? సేమ్ అండి. రియల్ టైం కి మీరు చెప్పిన దానికి సేమ్.
అదే మినిమం ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి లైక్ కాల్స్ రావాలంటే దీనికి ఆఫ్టర్ అదే చెప్తున్నాను కదండి 4 years 4 to 5 4 to 5 ఒక 3కి అలా 3 years అదే చెప్తున్నానండి 3 years 3.6 3.5 3.4 కూడా వస్తాయి 4 5కి వచ్చిన వాళ్ళకంటే కొంచెం తక్కువ వస్తాయి అందుకే నేనేం చెప్తున్నానంటే 4 పెట్టుకోండి అని చెప్తున్నాను నాకు రియల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను ఐటీలో హలో హలో ఐఎమ్ ఆడబుల్ మ్యామ్ హలో 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 ఐఎమ్ ఆడబుల్ అదే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను మేనేజ్ చేయడం అవ్వదు అందుకే ఎక్స్పీరియన్స్ సో జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సో దట్ జెన్యూన్ ఎంత ఉందండి 4 ఉందా 3.6 ఉంది ప్రెజెంట్ 3.6 పెట్టేసుకోండి ఓకే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఓపెనింగ్కి ఎలా అడుగుతారంటే మీకు 2 to 6 years ఎక్స్పీరియన్స్ కి ఈ ఓపెనింగ్ ఉంది లేకపోతే 3 to 6 years ఎక్స్పీరియన్స్ కి ఈ ఓపెనింగ్ ఉందని ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఏంటంటే ఇలా అడుగుతారంటే దాని అర్థం ఏంటంటే 3 years ఉన్నాడు అదే చేస్తాడు 4 years ఉన్నాడు అదే చేస్తాడు 5 years ఉన్నాడు కూడా అదే చేస్తాడు ట్రై టు అండర్స్టాండ్ ఓకే అందుకే నేను ఏం చెప్తున్నానంటే అట్లీస్ట్ 4 సంవత్సరాలు పెట్టుకున్నారంటే మీకు డబ్బులు వస్తాయి చేసే పని కూడా అదే పని కాల్స్ కూడా వస్తాయి అల్టిమేట్ గా ఇదంతా దేనికి చేస్తున్నారండి మనీ రిమెంబర్ దట్ ఓకే ఒకసారి మనకు జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి ఇక్కడ ఈ ఆఫ్టర్ I'll refer if you want. ఓకే థ్యాంక్స్ అండి మీకు కాల్ చేస్తే మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా మాకు ఏమైనా డౌట్స్ వస్తే నేను చెప్తానండి కానీ నేను సపోర్ట్ ఇచ్చేంత టైం నాకు లేదు ఐ విల్ ఇఫ్ యూ మీకు జాబ్ వచ్చి ఎవరికైనా సపోర్ట్ కావాలి అంటే ఐ విల్ రిఫర్ ఓకే గైస్ ఓకే అండి థాంక్యూ సో మచ్ ఓకే ఓకే ఐ హోప్ అందరికి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను టెల్ మీ ఇప్పుడు ఎక్కువ హైబ్రిడ్ మోడ్ ఉంటుందండి లేకపోతే ప్రస్తుతానికి హైబ్రిడ్ నడుస్తుందండి కొంచెం కొంచెం రిమోట్ నడుస్తుంది కొంచెం వెరీ లెస్ యూ కెన్ కన్సిడర్ ఒక 15% అనుకోండి రిమోట్ నడుస్తుంది 100లో మిగతాదంతా హైబ్రిడ్ నడుస్తుంది ఒక 20% వరకు ఫుల్ మామూలుగా ఫుల్ మోస్ట్ ఆఫ్ ద హైబ్రిడ్ కుమార్ those things you speak with Mohan. So same problems, same questions. That question I understood. నాకు అర్థమైందండి ఆ క్వశ్చన్ బట్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ టు దట్ ఎందుకంటే అది అవసరం లేదండి నేను చెప్పే ట్రైనింగ్ కి మీకు అది అవసరం లేదు నేనేం చెప్తున్నానంటే మీరు ఆ దృష్టిలో ఉండొద్దు ఎందుకంటే ఇక్కడ కష్టపడి ఒక 10 రోజులు లేట్ అయినా బాగా నేర్చుకొని వెళ్ళారనుకోండి లోపలికి వెళ్ళాక ఎవ్రీ మంత్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సపోర్ట్ తీసుకొని తీసుకున్నా కూడా అది కొంచెం వరకే పరిమితమై ఉండాలని నా ఉద్దేశం అలా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి బాగా సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి లోపలికి వెళ్ళాక మీకు మొత్తం అంతా ఆక్టాకి సంబంధించిన అంతా తెలుసు ఏదో కొంచెం కొంచెం తెలియదు అన్నప్పుడు ఎవరైనా పక్కనోడికైనా ఏం చేయాలి అంటే చెప్తాడు ఏంటండి ట్రయల్ హెడ్స్ ఉంటాయా అంటే ప్రాక్టీస్ ట్రయల్ హెడ్స్ ట్రయల్ టెనెంట్స్ అంటున్నారా ట్రయల్ హెడ్స్ అంటే ఇప్పుడు మనకి ఆఫ్టర్ డాక్యుమెంటేషన్స్ యూ హ్యావ్ ఆఫ్టర్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి కాకపోతే కొన్ని డాక్యుమెంటేషన్స్ ఎవరైనా చూడొచ్చండి కొన్ని డాక్యుమెంటేషన్స్ కి కంపెనీ మెయిల్ ఉండాలి
థ్యాంక్ యూ మేడం. గుడ్ గుడ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా ఓకే గైస్, మనం ఫస్ట్ సెషన్లో మీట్ అవుదాం. మోస్ట్లీ టుమారో ఐ థింక్ సో. ఐ విల్ స్పీక్, హీ విల్ కన్ఫర్మ్, అంటే మీకు చెప్తారు మోహన్ గారు ఫస్ట్ సెషన్ ఎప్పుడు ఉంటుంది అని. మోస్ట్లీ టుమారో, లేదు అంటే మండే అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. టుమారో రేపటి నుంచి అనే అన్నారు అతను. ఓకే, ఇఫ్ యూ ఆల్ ఆర్ లైక్ ఎవరెవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ స్పీక్ విత్ మోహన్. వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్. యా మేడం, ఇఫ్ డోంట్ మైండ్, సో యా మీరు మౌస్ పాయింటర్ కొంచెం ఇంక్రీజ్ చేయగలరా క్లాస్ చెప్పేటప్పుడు? సో కొంచెం సైట్ ఎక్కువ ఉంది మాకు. మౌస్ పాయింటర్ షూర్ ఏమన్నా షూర్ 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 అంటే ఎక్కడ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఆ మౌస్ అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. పాయింటరా? ఓకే ఓకే, మౌస్ పాయింటర్. షూర్ షూర్ షూర్, ఐల్ డూ దట్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ. ఎవరికి ఏ సజెషన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా, యూ కెన్ ఈజీలీ నాకు అడగొచ్చండి. ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, ఏ సజెషన్స్ ఉన్నా యూ కెన్ పుట్ టువర్డ్స్. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.